హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈరోజు కల్కి కిచెన్లో గుత్తు వంకాయ వేపుడు ఎట్లా తయారు చేయాలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక కడాయిలో 5 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల వేరుశనగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, శనగపప్పు మరియు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర సిమ్లో వేయించుకోండి. ఇట్లా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. గుత్తు వంకాయ కూర లేదా వేపుడికి ఇట్లా రౌండ్గా లేతగా ఉన్న వంకాయల్ని సెలెక్ట్ చేసుకోండి. వంకాయ చూడడానికి ఫ్రెష్గా ఉండాలి. చేత్తో పట్టుకున్నప్పుడు తేలికగా ఉండాలి. బరువుగా ఉన్నది తీసుకోకూడదు. అట్లా ఉంటే గింజలు ఉండి ముదిరిపోయిందని అర్థం. ముదురు వంకాయలు సేదుగా ఉంటాయి, టేస్ట్ ఉండవు. పురుగులు లేకుండా మంచిగా ఉన్న వంకాయల్ని వాటర్తో శుభ్రంగా కడుక్కుని ఇట్లా నాట్లు పెట్టుకోండి. ఇట్లా కట్ చేసిన తర్వాత కూడా మధ్యలో ఒక్కసారి ఓపెన్ చేసి పురుగులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఆయిల్లో వేయించుకోండి. మీడియం అండ్ స్లో ఫ్లేమ్లో మూత పెట్టి వంకాయల్ని బాగా మగ్గనివ్వండి. వంకాయ అంతా బాగా వేగేలాగా గరిటతో మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. గరిటెతో ఇట్లా ప్రెస్ చేసినప్పుడు కాస్త స్మూత్గా ఉండాలి. అంటే ఇంచుమించు ఒక 80-90% వేగితే సరిపోతాయి. వేగిన వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టి చల్లారనివ్వండి. చల్లారిన ఈ పప్పు దినుసుల్లో ఒక గుప్పెడు వేపుడు శనగపప్పు కూడా వేసుకుని వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇదే పౌడర్లో రుచికి సరిపడా కారం, ఉప్పు, పసుపు వేసి ఇవన్నీ కలిసేలాగా మిక్సీలో ఒక రౌండ్ తిప్పండి. అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చల్లారిన వంకాయల మధ్యలో ఈ పౌడర్ని బాగా ఫిల్ చేయండి. ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా జాగ్రత్తగా ఈ కడాయిలో పేర్చుకోండి. మూత పెట్టి 3-4 మినిట్స్ మగ్గనివ్వండి. 4 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ వేపుడు రెడీ అయింది. దీన్ని అన్నం, చపాతీ, రోటీ, పూరి దేంతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. పప్పుచారు, రసం, సాంబారు లేదా మిక్స్డ్ రైస్ లాంటి వాటికి సైడ్ డిష్గాను చాలా టేస్టీగా ఉంటుంది. పాడవకుండా 2 రోజులు నిల్వ కూడా ఉంటుంది. పప్పుల పొడితో చేసిన వేపుడు కదా, కమ్మకమ్మగా చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి రుచి చూడండి. నచ్చినట్లయితే కల్కి కిచెన్ తెలుగులో కామెంట్ చేయండి. అట్లాగే తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి. కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్, కామెంటు మరెన్నో వీడియోలు చేయడానికి మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.